ఓకే హాయ్ గ్యాస్ అందరికి గాయస్ ఈరోజు ఏంటంటే మనమైతే ఒక ఛాలెంజ్ చేయబోతున్నాం అనమాట. అదేం ఛాలెంజ్ అంటే ఫామ్ హౌస్తోనే బుయ్య కొట్టాలా. లాస్ట్ బుయ్య కొట్టడం లేదు, కావాలంటే స్కిప్ అయితే సారీ మావా నోరైతే తిరగలేదు మావ. నేను ఏమంటున్నానంటే స్కిప్ అయితే చేయకండి మావ, లాస్ట్ వరకు అయితే చూడండి. ఎవడు వస్తాడు ఏం ఫామ్ హౌస్ అయితే దొరకట్లేదు మావ, ఎంత బుడుకుతున్నాయి. స్కారు కింగ్ ఫిషర్ లో అన్ని ఉన్నాయి మావ. నాకు కావాల్సింది ఫామ్ హౌస్ ఎక్కడ దొరకట్లేదు. ఇవియాంబి వుడ్ పిక్కర్ అయితే ఉన్నాయి, కానీ మనకు కావాల్సింది అవి కాదు కాబట్టి మనం వెళ్ళిపోదాం మావ వెతకడానికి. భీమ్ శక్తిలోనే ఎందుకు దిగానంటే మావ, ఫామ్ హౌస్ అయితే ఎక్కువ భీమ్ శక్తిలోనే కనబడుతున్నాయి, అందుకే భీమ్ శక్తిలో దిగినాను. అసలు ఒక్కటి దొరకట్లేదు మావ. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకే. ఈడు కూడా వచ్చాడు మావ, ఈడు నన్ను చూసి వచ్చినాడో చూడుకుండా వచ్చినాడో తెలియట్లేదు, కానీ పుచ్చి అయితే లేపేశా మావా. ఏందంటే ఇది ఒక్క కిలో మావా మినిమం చేస్తానా, ఎందుకంటే మనకు ఫామ్ హౌస్ దొరకలేదు మావా. ఏంది మావా ఇది ఒక్కొక్క దొరికింది మావా. ఓ దీన్ని ఎక్క ఫామ్ హౌస్ ఎంతసేపు ఉడకాలి మావా దీన్ని. ఎట్టకేళ్ళకి ఇదే దొరికింది మావా. కొంచెం లవ్ ఎమోట్లే తీసుకుందాం. ఓకే మావ, అక్కడికైతే వదిలేయండి. ఇక్కడ పైనకి వచ్చేసి ఈడైతే కూర్చున్నాడు, నన్ను చూసి కూడా కూర్చున్నాడు మావ. పైనకి వచ్చిన కొడదాం అనుకున్నాడు, తెలియదు కానీ నేనైతే కొట్టేసి ఈ పాప ఎవరు వచ్చింది మావ, ఫుల్ అయితే డ్యామేజ్ ఇచ్చి కొట్టేసింది మావ. నన్ను అయితే దొంగ మొహంది. మనం మాట సోలో కాబట్టి మనకైతే రివైవ్ మళ్ళీ అయితే వచ్చేసింది. మళ్ళీ రిటర్న్ అయితే వద్దాం. దాని పేరు ఏమో ఉంది మావ, స్నేహ అని ఏమో ఉంది, ఏజెంట్ స్నేహ. దాన్ని ఏం చేయాలో చెప్పండి మా మీరు. ఈ ఫామ్ హౌస్ కూడా ఎవడు తీసుకోవడం, ఎందుకంటే దీని మీద అంటే ఇంట్రెస్ట్ అయితే ఎవరికి ఉండదు కాబట్టి. నేను నా లూట్ బాక్స్లో నాకే ఫామ్ హౌస్ దొరికింది. అడేదో ఫైట్ జరగదు మా, వచ్చింది మా ఫ్రీకిలో 2 బుల్లెట్లకి. అది కింద ఉందా మా, నేను చంపిన అయితే పిల్ల అయితే కింద ఉన్నా అనమాట. దాన్ని ఎలాగైనా కొట్టాలి మా, నాకు చాలా మెంటల్ దిగుతుంది. ఇప్పుడు నా దగ్గర ఇంకొక ఎగస్ట్రా రివైవ్ పాయింట్ కూడా లేదు మావా. అది కనుక నాకు దొరకాల మేకప్ మొత్తం 3 పేల కొడుతుంది దాని ఫేస్ కి. నాకు మెంటల్ దింపిస్తుంది అసలు. ఈ రోజు చూసారమ్మా, అసలు బయటకే రావట్లేదు, దొంగ మొక్కం ఉంది. ఇప్పుడు వచ్చింది మా, కొట్టు ఎక్కడికి పోతావు పాప, నువ్వు ఎక్కడికి పోలేవు పాప, నాది నుంచి తప్పించుకోలేవు పాప. కొట్టు పడాలి. ఏంది మా అసలు పడట్లేదు. ఎక్కడికి వస్తుంది ఇది? కార్లో ఏమని కూర్చుందా ఏంది? అదే కార్లోకి వచ్చింది మా, అయ్యేది మా, అసలు ఎక్కడికి పోవట్లేదు. అదే అక్కడ కూర్చుని కాడ ఉంది. ఓకే మా, దాన్ని అయితే లేపేసా అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. మళ్ళీ వచ్చింది మా, అదే కార్ వేసుకొని వెళ్ళిపోతుంది మా, పారిపోతుంది దొంగ మొహంది. ఇక్కడ ఒకడైతే కనపడ్డాడు మా. నేను పీక్ వెళ్దాం అనుకుంటే ఇక్కడ పైన నుంచి అయితే ఫైర్ సింబల్ అయితే వచ్చింది అనమాట. ఇక్కడ ఉన్నాడు అనమాట బనానా మాకుమాడు. వన్ డాష్ కొట్టయితే కొట్టేద్దామా, సింపుల్ గా అయితే అయిపోతుంది. బాబాంతే వెళ్ళిపోరా. ఇక్కడ నేను కొట్టేసాను కదా, ఈడు ఏం చేశాడు అంటే మావా, మళ్ళీ పైనుంచి అయితే వస్తాడు అనమాట. నాకు కనపడదు అనుకున్నాడు బామర్దిగాడు. ఎక్కడ ఎల్షేప్ బిల్డింగ్ వైపు అయితే దిగుతున్నాడు మా, కానీ కొడుతున్నా కానీ పడట్లేదు మా అసలు బుల్లెట్ అనేవి. నాకు మెంటల్ దెంగింది మావా. ఇప్పుడు వాడు దిగుతాడు మా ఎల్షేప్ బిల్డింగ్ మీదకి 9, 8 అట్లా అంతే డ్యామేజ్ పడుతుంది. వాడు ఇప్పుడు గ్లూబల్ వేసుకుందామని చూస్తాడు, గ్లూబల్ వేసుకొని. కానీ నేను వదులుతానా, వన్ అయితే డౌన్ చేసిందేమో. ఎందుకంటే ఇప్పుడు కిల్ కొట్టినాయి, వాడు నా మీద రివెంజ్ తీసుకుంటే నేనేమైపోవాలి మావా. అసలు మన దగ్గర ఎక్స్ట్రా రివైల్ పాయింట్ కూడా లేదు మావా. వన్ అయితే కొట్టేసాం బొమ్మర్ది, కానీ కొట్టేసి అయితే ఒక హాయ్ అమ్మటైతే చెప్పామన్నమాట. ఇక్కడికి వచ్చి ఇక్కడ కనపడ్డాడు మావా. ఇక్కడ కనపడ్డాడు, అప్పుడే అక్కడికి వెళ్తున్నాడు అనమాట. పైకి చూసారు మా, ఎంత స్పీడ్గా అయితే వెళ్ళిపోయాడు. వానికైతే చంపేస్తామన్నమాట, వదిలేదు లేదు. బంగారి అంటే ఏమో పేరు, తెలుగోడేమో. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం మా పైనకి. మనం ఈ క్యారెక్టర్ అయితే బాగుంది మా, నచ్చింది నాకు. డాష్ కొడితే ఒకేసారి ఎనిమి ఇక్కడ నుంచి అక్కడ కిలోమీటర్ దూరం పడతాడు. గ్లోబల్ వేసుకుని ఈడు కూడా బ్యాక్ సైడ్ నుంచి వచ్చాడు. అసలు అర్థం కాదు, ఎక్కడి నుంచి కొడతా తెలియదు మా. సోలోలోనా కనపడ్డాడు మా, ఎనిమి కనపడ్డాడు. వాడైతే ఏం ఎక్కడ కొడుతున్నారా అనుకున్నాను రా నేను. ఈడియోడు లూట్ ఏరుకుని ఇక్కడ పోతుంటే గుర్రం వేసుకొని వచ్చినాడు అమ్మా. స్ప్లాష్ మ్యాన్ కన్నా డేంజర్గా ఉన్నాడే, అంత స్పీడ్ పోతున్నాడు. చూసారమ్మా, నేను ఇక్కడ తిరిగి వచ్చేపలకడ పైన పోయినాడు. అసలు ఆ గుర్రం వేసుకుని ఎందుకు వస్తారు అసలు అర్థమే కాదు. ఒక్కన కొట్టడానికి అవ్వదు కానీ ఏకం పోతున్నాడు. నేను ఫస్ట్లో కొట్టిన పిల్ల పేరైతే పడిందమ్మా, అది ఇక్కడే ఉంటుంది అనుకుంటున్నాను. చూద్దాం, అదే ఇక్కడ ఉంది మావ, అపెక్స్ స్నేహ అంట పేరు. నిదానంగా అయితే లూట్ ఏరుకుందామని అయితే కూర్చున్నామా. ఇంతకు ముందు నుంచి అయితే ఎవడో కొట్టాడు మా నన్ను. ఈ గ్లోబల్ వేసుకున్నాడు అన్నమాట దొంగ నా కొడుకు. మొత్తం M60 ఉంది మా మన దగ్గర. అసలు కొట్లు కొడుతున్నాడు, అసలు గ్లోబల్ పేల్ చేస్తున్నాడు. నేను వదులుతున్నా, కొంచెం టర్నింగ్ ఇచ్చి కొట్టేసా మావా. ఏంటే మన దగ్గర ఏముంది మావా, ఫామ్ హౌస్ మావా. లాస్ట్ అయితే అన్లిమిటెడ్ బుల్లెట్స్ అయితే వచ్చినాయి, ఎంతైనా కొట్టవచ్చు మావా ఎనిమిస్నే. అదే స్కానర్ ఉంది కదా, అది మనల్ని చూపిస్తుంది మా. మన దగ్గర ఉన్నది ఒకటే ఫామ్ హౌస్ కాబట్టి మనమైతే దాన్ని పేల్ చేసామన్నమాట. వాడెవడొస్తాడు, వాడు ఇన్విజిబుల్ క్యారెక్టర్ తీసుకున్నాడు. ఈడెవడు సైనేజ్ కొట్టేసాడు మా. నాకు చాలా ఫుల్ డ్యామేజ్ అయితే తీసేసినాడు. నేను మెడికెట్ వేసుకోవాలి, లేదంటే నేను చచ్చిపోతా. లాస్ట్గా ఇంకా 4 మెంబర్స్ అయితే ఉంటారు మా. వాడు ఏందో వేసిన నా మీదకి, కానీ నేను తప్పించుకోవాలి. వాడేందో గ్లూబల్ వేసుకుంటున్నాడు. ఆల్రెడీ అయితే ఇప్పుడు డ్యామేజ్ అయితే ఫుల్గా అయితే తీసా. వాడు ఎవడో వస్తున్నాడు, వానికి కూడా డ్యామేజ్ అయితే కొట్టేసా. ఈడు ఉన్నాడు మా, వీడు
ఎంత డ్యామేజ్ అంటే అంత డ్యామేజ్ చేసినా కాడే నన్నే చంపేశాడు మా వీడు. ఇటు హ్యాకర్ అసలు అర్థం కావట్లేదు, కొట్టేశాడు కదా నన్ను. ఇప్పుడు చూడు అంత డ్యామేజ్ చేసినాను. ఇప్పుడు వాడు ఇన్విజిబుల్ క్యారెక్టర్ వేసుకోండు, 1 హెడ్ షాట్ ఎట్లా కొడతాడు చూడను మావ. నేనైతే షాక్ అయిపోయినా అనమాట. వాడు వచ్చాడు చూడు మావ, పాపం వాడిని అయితే ఎట్లా కొట్టేస్తాడు, దొంగనా కొడుకు. లక్కీ అంటే పేరు, తెలుగు కూడా ఏమో తెలియదు కానీ ఎందుకు మావ ఇట్లా వస్తారు. ఛాలెంజ్ కూడా కంప్లీట్ చేయనీరే.